హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం పాలకాయలు బాగుంటాయి చూసారా. బీపిండితో అవి పాలకాయలు చేసుకుందాం. ఇగోండి చిన్న గ్లాసుడు బీపిండి, ఇంకో కొంచెం ఒక గుప్పుడు కూడా ఉంది. బీపిండి తీసుకుంటున్నాను నేను. ఇందులో ఏమేమి వేయాలో చూద్దాం, ఎట్ట కలుపుతామో చూద్దాం. పాలకాయలు అన్నమాట. ఇందులో కొంచెం ఉప్పు, సాల్ట్, అదిగోండి కొంచెం ఒక అర స్పూను చాలు ఉప్పు, కొంచెం కారం. ఇది బీపిండి కదా, అందుకని కొంచెం కారం అయ్యబడితే కసిపి బాగా ఉంటుంది అన్నమాట. అది కొంచెం కారం, కొంచెం సాల్టు, కారం. ఇది జీలకర్ర ఇవ్వండి, కొంచెం జీలకర్ర చాలు, ఎక్కువ వేసుకోవాలి కొంచెం. ఇట సాల్టు, కారం, జీలకర్ర వేసామన్నమాట. ఇప్పుడు వీటిని ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాలు కాసిన పాలు అన్నమాట. పాలు ఎప్పుడైనా కాసుకోవాలి, పచ్చి పోసుకోకూడదు. కాసుకున్నాం, గోరెచ్చగా ఉన్నాయి, గోరెచ్చటే పట్టుకోవాలి. ప్యాకెట్ కాసుకొని ఆడబెట్టుకున్నా ఎన్ని కావాలంటే అన్నీ పోసుకోవాలన్నమాట. మనకి పిండి సరిగా వచ్చిందాకా పాలు పోసుకోవాలి. వీటిని పాలకాయలు అంటారండి. బాగుంటాయి. మా చిన్నప్పుడు కూడా మేము విన్నాం అన్నమాట, బాగుంటాయని. ముందు ఎక్కువ పాలు పోసుకోమాకండి, ఎందుకంటే ఇవి గట్టిగా రావాలి కదా. పాలకాయలు కొంచెం ఉండవ్వాలి. గోరెచ్చ పాలు పోసుకోండి, మరి చల్లటి పాలు పోసుకోమాకండి. మనం బీపిండి కలిపి పెట్టుకున్నాం అన్నమాట. కలిపి 1 గంట పైన అయిపోయింది. ఇప్పుడు వీటిని పాలకాయలు చేసుకుందాం. అది పాలు వేసి అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఒక స్పూను నెయ్యి వేసుకుందాం, ఎందుకంటే చేతికి అంటుకోకుండా చేసేటప్పుడు. అట్లా అంటుకోకుండా పెడితే ఇప్పుడు పాలకాయలు చేతికి అంటుకోవన్నమాట, బాగా వస్తాయి. ఎట్ట చేస్తాను ఇప్పుడు చూపిస్తాను. భలే రుచిగా ఉంటాయండి. నెయ్యికి పాలు పోసాము, ఇందులో కథ ఉప్పు, కారం, జీలకర్ర వేసాం కాబట్టి అసలు ఎంత కమ్మగా ఉంటాయి పాలకాయలు. సరే మెత్తగా ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని ఇవ్వండి ఇంతే చాలు. ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకుంటే చక్కగా ఉంటాయి. చూసారా, పాలకాయలు అన్నమాట. ఇవి కమ్మగా టేస్ట్గా ఉంటాయి. ఇందులో బీపిండే కదా, బాగా క్రిస్పీగా వస్తాయి, రుచిగా ఉంటాయి. జీలకర్ర, నెయ్యి, పాలు అన్నీ తగిలినాయి. అసలు ఎంత కమ్మగా ఉంటాయో ఈ పాలకాయలు. అన్నీ ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇదే సైజు చేసుకొని వేయించుకోవాలి, బాగుంటాయి. ఇట్లా పిల్లలు అందరూ పెద్దలు తినచ్చు, కరకరలాడుతూ ఉంటాయి, బాగుంటాయి కమ్మగా. మీరు కూడా ఇలా చేయండి. పాలకాయలు ఇక ఇట్లా చేసుకున్నాం అన్నమాట. ఇవన్నీ ఇక చూడండి మెత్తగా. ఇప్పుడు నూనె వేసి కాలుస్తాం. ఇట్లా చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు నూనె కాగింది, ఇందులో వేద్దాం. చూడండి ఇట్లా వేయించుకోవాలి నూనెలో, డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో ఏం లేదండి, బీపిండి 1 గ్లాసుడు తీసుకున్నా, మళ్ళీ గ్లాసుడు పాలు పట్టినాయి కలపటానికి. 1 గంట నానబెట్టాను అన్నమాట. పిండి కలిపి జీలకర్ర అన్నీ వేసుకొని కాల్చుకోవాలి. సరే ఎట్ట వేగినాయో ఎట్ట అయిదో కమ్మగా ఉంటాయి అన్నమాట. ఈ పాలు నెయ్యితో చేసినాయి కాబట్టి ఎంతో రుచిగా ఉంటాయి. కత్త జీలకర్ర కూడా వేసుకున్నాము. పాలకాయలు చూడండి నున్నగా ఇట్లా చేసుకోవాలన్నమాట, చిన్నగా. ఇప్పుడు టేస్ట్ వస్తాయి. ఇట్లా జీలకర్ర పడ్డది కాబట్టి వీళ్ళు కమ్మగా ఉంటాయండి. పాలతో నేతితో చేసింది ఏ అయినా రుచిగానే ఉంటాయి. బీపిండి ఇది ఇందులో. సరే ఇట్లా నిదానంగా కాల్చుకోవాలి, అప్పుడు శుభ్రంగా కాలుతాయి.
ఈ పిల్లలకి బయట అవి తెచ్చిపెట్టే బదులు ఇగో ఇవి బాగుంటాయండి. నూనెలో అవి బాగోవు కదా, ఇవి మనం ఇంట్లో చేసుకుని పిల్లలకి పెడితే ఎంతో కమ్మగా ఉంటాయి అన్నమాట. ఇట్లా అసలు చూడండి ఎట్లా బోలు వచ్చినాయో ఇవి, అసలు కాలుతున్నాయి కానీ లేకపోతే నలిపి పెట్టేదాన్ని. అసలు గోళీలా బోలు వచ్చినాయి, అంత బాగుంటాయి అన్నమాట. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇవి. చేసి ఇట్లా పెట్టండి మీరు కూడా పిల్లలకి. ఉంటాయి. శుభ్రం కాల్చాను, చూసారా ఎట్లా ఉన్నాయి, గుల్ల గుల్లగా వచ్చినాయి అన్నమాట. కాలుతున్నాయి, చితపలేమన్నమాట, కాలిపోతున్నాయి. చూడండి మీరు కూడా ఇట్టా పాలకాయలు చేసుకోండి, పిల్లలు చక్కగా తింటారు. ఇవ్వండి, ఇందులో అసలు కమ్మగా పాలు, నెయ్యి, జీలకర్ర, ఉప్పు, కారం ఇట్లతోనే చేసామన్నమాట. బియ్యం పిండి ఇంకేం అవసరం లేదనమాట. చక్కగా సరిపోయినాయి, బాగుంటాయి. మీరు కూడా చేసేయండి, కమ్మగా ఉంటున్నాయి అన్నమాట. నోట్లో పెట్టుకుంటే అసలు బాగుంటాయి. అది ఎట్లా చూసారా, కాలిపోతున్నాయి ఇలా, అందుకని మెత్తగా తారితే చక్కగా బాగుంటాయి అన్నమాట పాలకాయలు రుచిగా.